30వ తారీఖు నాడు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి జోగేశ్వరరావు గారు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇస్కి మద్యం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసలు ఆ ప్రెస్ మీట్లో మేము అడిగినటువంటిది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ లిక్కర్ గురించి కానీ శాండ్ గురించి కానీ మీ భాగస్వామ్యం ఉందా లేదా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినటువంటిది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి అనేటువంటి దాని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు దీంట్లో మద్యం వ్యాపారంలో వాటాలు ఉన్నాయా లేదా అనేటువంటిది అడిగింది. అంతకుముందు అది అడగవలసినటువంటి కార్యక్రమం కూడా నన్ను ఉద్దేశించి మద్యం వ్యాపారాలు చేస్తున్నారు, శాండ్ చేస్తున్నారని చెప్పి అధికారంలో వాళ్ళుండి మీ వ్యాపారాలు చేస్తుంటే మీరు నిద్ర వస్తున్నారా చూసుకోకుండానే దాని గురించి నేను స్పష్టంగా చెప్పాలనేటువంటి చెప్పాను. ఎక్కడికి కలితే అక్కడ చర్చకు వస్తాను, నిలబడతానని చెప్పాను. అది మానేసి ఏదో ఒక వీడియో చూపించి కోర్మిల్లో జరిగినటువంటి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రకటన ఏంటి, దీని మీద మీరు సమాధానం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. సమాధానం చెప్పకుండా లేనటువంటి పరిస్థితులు లేను. కోర్మిల్లి ఎన్నికల్లో కోర్మిల్లో నేను మాట్లాడింది ఆ గ్రామంతో నాకు ఉండేటువంటి 30 సంవత్సరాలుగా ఉండేటువంటి సంబంధం కానీ, వ్యక్తిగతంగా అందరితోటి ఉండేటువంటి పరిచయాలు కానీ, నా మీద వాళ్ళకు ఉండేటువంటి విశ్వాసం నమ్మకంతో నాకు అందరూ ఓట్లు వేస్తారనేటువంటి ఉద్దేశంతో నాకు ఆ గెలిపోవటంలో ఎలా ఉన్నా ఆ గ్రామం వరకు మెజార్టీ వస్తుంది అనేటువంటి నమ్మకం నాకు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉండేది. కానీ వాళ్ళు నన్ను వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఓటేయటం కాదు. అక్కడ నాకు ఓటేస్తే ఒక ఎమ్మెల్యేగానే అవుతాము, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఓటేసాననేటువంటిది ఎన్నికల తర్వాత కూడా చెప్పడం జరిగింది. అందుకని నేను ఎన్నికల్లో ఇలాగా నేను మాట్లాడలేదనేటువంటిది చెప్పట్లేదు. ఎన్నికల్లో నేను మాట్లాడినటువంటి ఆ ఊళ్ళో గ్రామ సభలో మాట్లాడినటువంటి మాటకే వాస్తవం అనేటువంటిది నేను ఒప్పుకుంటున్నాను. ఇదే అనుకుంటే అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా పోటీ చేయను, లేకపోతే రకరకాలుగా చెప్పినటువంటివి ఉన్నాయి. అసలు నేను అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి? కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా, గతానికి ఇప్పటికీ పెంచుతున్నారా లేదా, కడుతున్నారు కదా, ప్రజలు భారం పడింది కదా. అది మానేసి ఈ అడ్డదిగుడు సమాధానం అంతా చెప్తూ ఇది ఎన్నికల్లో అయిపోయి ఇప్పుడు 6వ నెల 7వ నెల ఆ 7 నెలల క్రితం ఒక వీడియో పట్టుకొచ్చి ఇది చూడండి అని చెప్తున్నాను. నేను అదేమీ రహస్యమేం కాదు అని చెప్పట్లేదు. ఆ రోజు నేను మాట్లాడిన వాటం వస్తాం ఆ ఊరి మీద, ఆ ఊరి ప్రజల మీద ఉండేటువంటి నాకు ఉండేటువంటి అభిమానంతో నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారనేటువంటి ఉద్దేశంతో అనుకున్నాను. కానీ ఎన్నికల తర్వాత ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి చాలామంది వచ్చి మీకు ఓటేస్తే ఎమ్మెల్యేగానే ఉంటారు, ఆయన ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి ఉద్దేశం, ఆయన పోటీ చేయకపోయినప్పటికీ ఇక్కడ కూటమి తరపు నుంచి ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి ఆశతోటి చేసామండి. ఎప్పుడైనా సరే మాకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీరే అనేటువంటిది ఈరోజు కూడా వాళ్ళకి చెప్తున్నారు. దీని గురించి నేను మాట్లాడుతుంటే ఇసుక అక్రమంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కంటే అధికంగా అమ్ముతున్నారా లేదా అనేటువంటిది, రాత్రులు అక్కడ నుంచి ఇసుక తోలుతున్నారా లేదా అనేటువంటిది, లిక్కర్ అనేటువంటిది ప్రతి గ్రామంలోని కూడా మీరు వాటాలు ఉన్నారు కాబట్టి బెల్ట్ షాపులు ఇంత విచ్చలవిడిగా 25 పైసలు వాటా మీరు ప్రతి షాపులోని తీసుకున్నారు కాబట్టి ఇంత విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారు. బెల్ట్ షాప్ ద్వారా అమ్మటం అనేటువంటిది 2 రకాలు. షాపులో అమ్మితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటుకి అమ్మాలేమో అనేటువంటి ఉద్దేశంతో బెల్ట్ షాపుల ద్వారానే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు, 10 రూపాయలు ఏళ్ళు వేసుకుని అమ్ముతున్నారట, 10 రూపాయలు గ్రామాల్లో ఉండేటువంటి బెల్ట్ షాప్ వాళ్ళు వేసుకుని అమ్ముతున్నారట. ఇంత దారుణంగా మీరు దిగజారిపోయి చేస్తూ అక్కడ ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాప్ పెడితే ఎవడన్నా బెండు తీస్తానంటాడు. అంటే ఏది వాస్తవం కాదనేటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది, మీ మీద ఉంది. మేము అడిగినటువంటి చాలా స్పష్టంగా చెప్పాను 3 విషయాలు. ఇసుక మీద కానీ మద్యం మీద కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటున్నారు లేదా, మీరు ఇక్కడ ఈ వ్యాపారాలన్నిటిలోని మీరు భాగస్వామ్యం అయ్యారు, 25 పైసలు వాటా ప్రతి షాప్లోని మీరు తీసుకున్నారా లేదా అనేటువంటిది మేము అడుగుతున్నాం. దానికి స్పష్టంగా చెప్పమనేటువంటిది చెప్తున్నాం. మీరు ఏదైతే నన్ను అడిగారో కోరిమిల్లి విషయం గురించి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ గ్రామం ప్రజలతో నాకు ఉండేటువంటి సన్నిహితంతో, ఆ నమ్మకంతో నేను ఆ రోజు అలా మాట్లాడాను అనేటువంటిది ఈరోజు మీ అందరి ముఖంగా చెప్పగలుగుతున్నాను.